ఫ్రెండ్స్ ఇది OnePlus 15 ఈ ఫోన్ గురించి చాలా మంది అడుగుతున్నారు. వీడియోలో మనం దీని అన్బాక్సింగ్ చేద్దాం అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ చూద్దాం ఫోన్ ఎలా ఉందో. ఈ ఫోన్ నవంబర్ 13వ తారీఖు వీళ్ళు లాంచ్ చేస్తున్నారు. బాక్స్ ఇది స్పెషల్ బాక్స్, మీరు కొంటే బాక్స్ అయితే ఇలా రాదు. చూపిస్తా అసలు బాక్స్ లోపల ఎలా ఉంటుందో. ఇలా ఓపెన్ చేసాం అనుకోండి, ఇది మెయిన్ బాక్స్ OnePlus 15ది. సో మీరు కొన్నప్పుడు ఈ రెడ్ కలర్ బాక్స్ ఉంది కదా, ఇది ఒకటే మీకు ఇచ్చేది, టోటల్ బాక్స్ అయితే రాదు. అండ్ దీనిలో ఇంకా ఏం పంపించారని స్పెషల్ బాక్స్లో ఇక్కడ ఒక చిన్న ఏరోజెల్ స్క్రీన్ కూలర్ అని చెప్పేసి ఒకటి ఇచ్చారు. సో ఇది మెటీరియల్ అనమాట, వీళ్ళు డిస్ప్లేలో దీన్ని యూస్ చేస్తున్నట్టు చెప్తున్నారు ఫోన్ కొద్దిగా కూల్గా ఉంచడానికి. సో దాని పీస్ ఒకటి పంపించారు. అండ్ స్పెషల్ బాక్స్ కాబట్టి కేసు అయితే ఇస్తారు. ఒకటే కేసు ఇచ్చారు, ఇంకా ఎక్కువ ఇస్తారు అనుకున్నాను. ఒకటే కేసు ఉంది దీనిలో. ఇలా బాటంలో ఉంది కదా, ఇక్కడ దీన్ని ఇలా లాగామనుకోండి, లోపల కేసు అయితే ఉంటుంది. ఇది హోల్ ప్యాటర్న్ మ్యాగ్నెటిక్ కేస్. ఈ రబ్బర్స్ ఉన్నాయి కదా, ఇవి వాళ్ళు ఇచ్చినవి ఇక్కడ ఫిక్స్ చేయొచ్చు, డిజైన్ లాగా వస్తుంది ఇది, లేకపోతే ఖాళీగానే వదిలేయచ్చు. అండ్ ఇది మ్యాగ్నెటిక్ సపోర్ట్తో వస్తుంది. ఒకవేళ మీ దగ్గర ఏదైనా ఫోన్ కూలర్స్ ఇలాంటివి ఉన్నాయి, లేకపోతే మ్యాగ్నెట్ సపోర్టెడ్ యాక్సెసరీస్ కూడా చాలా ఉంటాయి. చాలా మంది వ్యాలెట్స్ కూడా యూస్ చేస్తూ ఉంటారు. సో అట్లాంటివి మీరు కనెక్ట్ చేయాలనుకుంటే ఇట్లాంటి కేసు యూస్ చేయాల్సి ఉంటుంది. ఫోన్ డైరెక్ట్ అయితే ఉండదు, కేస్ కి సపోర్ట్ అయితే ఉంటుంది. సో ఈ కేసు ఒకటి బాక్స్ లో అయితే ఇచ్చారు. మోస్ట్లీ ఇది గేమింగ్ ఫోన్ కాబట్టి ఇట్లాంటి ఫోన్ కూలర్స్ మీరు యూస్ చేయాలనుకుంటే యూస్ చేయొచ్చు. ఇవన్నీ మీకు బాక్స్లో అయితే రావు, ఓన్లీ చెప్పా కదా రెడ్ కలర్ బాక్స్ ఒకటే మీకు వస్తుంది. ఫ్రెండ్స్ ఇది బాక్స్ OnePlus 15ది. ఇక్కడ చూడొచ్చు, బ్యాక్ సైడ్ చూస్తే నాట్ ఫర్ రీటైల్ సెల్ ఉంది. ఇది రివ్యూ యూనిట్. మీకు వచ్చే దాంట్లో ఇట్లయితే ఉండదు. 16GB RAM 512GB మోడల్, శాండ్స్ట్రోమ్ కలర్. ఒకసారి మనం అన్బాక్స్ చేద్దాం. సేమ్ బాక్స్లో మాత్రం చేంజ్ లేదు, సేమ్ అదే రెడ్ కలర్ బాక్స్, సేమ్ కవర్. సో చాలా బ్రాండ్స్ ఫ్లాగ్షిప్లో కవర్స్ యూస్ చేయట్లా, OnePlus అయితే ఇంకా కవర్స్ అయితే యూస్ చేస్తుంది. ఇక్కడ సీల్ ఉంది, ఓపెన్ చేద్దాం. ఫస్ట్ బాక్స్లో కేస్ అయితే ఇస్తున్నారు. కేస్ కలర్ కూడా డిఫరెంట్ ఉంది, క్లియర్ కేస్ అయితే కాదు ఇది, TPU కేస్. ఇది OnePlus లోగోతో వస్తుంది. నెక్స్ట్ దీనిలో కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి. ఇది మొబైల్ శాండ్స్ట్రోమ్, కేస్ కూడా అదే కలర్లో ఉంది, ఇక్కడ చూడొచ్చు. సో అందుకే వీళ్ళు కేస్ కలర్ కూడా అలానే ఇచ్చినట్టున్నారు. ఒకసారి కేస్ చూద్దాం ఫోన్కి ఎలా ఉంటుందో. బాగుంది, కేస్ వేస్తే ఫోన్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అండ్ స్క్రీన్ గార్డ్ కూడా ప్రీ అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ బాక్స్లో సిమ్ ఎజెక్టర్ పిన్ అయితే ఉంది. చార్జర్ వచ్చేసరికి 120 వాట్ సూపర్ బుక్ చార్జర్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఫైనల్గా ఛార్జింగ్ కేబుల్ వచ్చేసరికి ఇది Type A ఇన్పుట్, సో Type A to Type C కేబుల్. ఇవి బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే. ఇది OnePlus 15, ఇది OnePlus 13. సో ఫోన్ డిజైన్ కంప్లీట్ చేంజ్ అయిపోయింది. అండ్ ఈ వీడియో లెంత్ కూడా కొద్దిగా ఎక్కువ అవుతుంది, ఎందుకంటే OnePlus 15లో చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి, కొత్తవి చాలా యాడ్ చేస్తారు, చాలా చేంజెస్ ఉన్నాయి. అవన్నీ మనం డీటెయిల్గా మాట్లాడుకోవాలి. కొద్దిగా లెంత్ ఎక్కువ అవుతుంది. సో కొద్దిగా ఓపిక అయితే చూడండి, ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ కొనాలని. ఫస్ట్ మనం ఈ ఫోన్ కంప్లీట్ స్పెక్స్ చూద్దాం. కంప్లీట్ స్పెక్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఇక్కడ నుంచి చెక్ చేయొచ్చు. దీని డిస్ప్లే వచ్చేసరికి 6.78 ఇంచ్ 1.5K AMOLED స్క్రీన్. ఇది మీకు 165 రిఫ్రెష్ రేట్ అయితే వస్తుంది. స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. 12GB RAM 256GB బేస్ మోడల్ తో వస్తుంది. టాప్ మోడల్ 16GB RAM 512GB తో వస్తుంది. టాప్ మోడల్ లో RAM LPDDR5X Ultra Plus తో వస్తుంది. బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ ఉంటాయి, 3 50 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి. మెయిన్ వైట్ టెలిఫోటో, ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 7300 mAh బ్యాటరీ, 120 వాట్ సూపర్ బుక్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. 50 వాట్ ఎయిర్ బుక్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది, అంటే వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. అండ్ దీనిలో మీకు వాటర్ రెసిస్టెంట్ కూడా ఉంటుంది. IP66, 68, 69 కేక్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఫోన్ లో మీకు అన్ని ఉన్నాయి. అండ్ దీనిలో మీకు ఇండస్ట్రీ ఫస్ట్ ఫీచర్స్ చాలా ఉంటాయి అనమాట, అంటే ఈ ఫోన్ లో ఫస్ట్ వస్తున్నాయి ఇవి, ఇంక వేరే ఫోన్ లో మీకు కనపడవు. సో చాలా ఉంది లిస్ట్, ఒక్కటొక్కటి చూద్దాం. ఫస్ట్ ఈ ఫోన్ ఇండియాకి వస్తున్న ఫస్ట్ ఫోన్ స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 తోటి. సో ఇది అఫీషియల్ గా లాంచ్ అవుతుంది నవంబర్ 13వ తారీఖు. దీని తర్వాత మిగతా ఫోన్స్ అన్ని వస్తున్నాయి. అండ్ సెకండ్ ఫస్ట్ వచ్చేసరికి బ్యాటరీ, ఆ ప్రైస్ రేంజ్ లో ఫ్లాగ్షిప్ లెవెల్లో 7300 mAh బ్యాటరీ ఉన్న ఫోన్స్ అయితే లేవు, అండ్ ఫ్యూచర్ లో వచ్చే ఫోన్స్ లో కూడా ఉండవు. సో దీనిలో మీకు 7300 mAh బ్యాటరీ అయితే ఉంది, ఇది ఫస్ట్ తీసుకురావడం వీళ్ళు. అండ్ ఇంకొకటి 1.5K 165 రిఫ్రెష్ డిస్ప్లే. సో మనకి నార్మల్ గా 2K డిస్ప్లేకి వీళ్ళు వెళ్ళొచ్చు. 2K డిస్ప్లేకి వెళ్తే మాక్సిమం 144 Hz వరకు రిఫ్రెష్ రేట్ అయితే ఉంది. లేదు వీళ్ళు 165కి వెళ్ళాలని చెప్పేసి ఇది ఈ డిస్ప్లేకి అయితే వెళ్ళారు. ఏ ఫోన్ లేదు మీకు 1.5K 165 రిఫ్రెష్ రేట్ తోటి, ఇది కూడా ఫస్ట్. అండ్ ఈ ఫోన్ లోనే మీకు LPDDR5X Ultra Plus RAM కూడా ఉంటుంది. టాప్ మోడల్ 16GB మోడల్లో, అది కూడా ఫస్ట్. అండ్ టచ్ శాంపింగ్ రేట్ కూడా హైయెస్ట్ ఉంటుంది, 3200 Hz టచ్ శాంపింగ్ రేట్ అయితే ఉంటుంది. అండ్ దీనిలో జైరోస్కోప్ కూడా స్పెషల్ గా యూస్ చేస్తారు వీళ్ళు, 4000 DPS జైరోస్కోప్ కూడా ఉంటుంది. అంతేకాదు కూలింగ్ సిస్టమ్ లేపర్ చాంబర్ లో హ్యాండ్ టియరబుల్ స్టీల్ యూస్ చేశారు. అండ్ సెంట్రల్ ఫ్రేమ్ ఉంది కదా, ఓన్లీ ఈ కలర్ మోడల్ లోనే ఈ సెంట్రల్ ఫ్రేమ్ మీకు MAO ఆక్సిడేషన్ తో వస్తుంది. ఇవన్నీ ఫస్ట్ అనమాట, మీరు వేరే ఫోన్స్ లో అయితే చూడరు. సో ఇంత లిస్ట్ అయితే ఉంది, ఇన్ని చేంజెస్ అయితే దీనిలో చేశారు. వాటర్ రెసిస్టెంట్ లో లాస్ట్ టైం వాటర్ రెసిస్టెంట్ ఉంది కాబట్టి 69K స్పెషల్ గా యాడ్ అయింది. అంటే మీకు వేడి వాటర్ జెట్స్ ఉంటాయి కదా,
హాట్గా ఉన్న వాటర్ జెట్స్ కూడా ఇది సర్వైవ్ అవ్వగలదు. OnePlus 15K మీనింగ్ అది 69Kలో Kకి. ఫోన్ బ్యాటరీ కెపాసిటీ పెరిగింది. OnePlus 15లో 7300 mAh బ్యాటరీ ఉన్నా కానీ 211 grams వెయిట్ ఉంటుంది. లాస్ట్ టైం 6000 mAh బ్యాటరీ ఉన్నా కానీ ఇది 210 grams వెయిట్ అవుతుంది. థిక్నెస్ లాస్ట్ టైం మనకి 8.4 8.5 ఉండేది, ఆ రేంజ్ లో ఉండేది. ఇప్పుడు 8.1 mm థిన్ అయితే ఉంటుంది. ఫోన్ మీకు 7300 mAh ఫోన్ పట్టుకున్న ఫీల్ అయితే ఉండదు. చాలా లైట్ వెయిట్ అనిపిస్తుంది ఫోన్ మీ చేతిలో పట్టుకున్నప్పుడు. అంతేకాదు లాస్ట్ టైం మనకి ఓన్లీ 4K 60లో డాల్బీ విజన్ వీడియో రికార్డ్ చేయొచ్చు కదా, ఇప్పుడు 4K 120 FPS లో మీరు డాల్బీ విజన్ వీడియో రికార్డ్ చేయొచ్చు. 4K 120 FPS స్లో మోషన్ వీడియో ఉంటుంది. అండ్ పోర్ట్రేట్ వీడియో కూడా 4K లో రికార్డ్ చేయొచ్చు, 4K 30 FPS లో. ఇలా చాలా చేంజెస్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు OnePlus 13 నుంచి 15కి. నెక్స్ట్ ఇంకా ఫోన్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఈ ఫోన్ మీకు మొత్తం 3 కలర్స్ లో వస్తుంది. ఒకటి ఇన్ఫైనైట్ బ్లాక్ అని ఉంటుంది, కంప్లీట్ బ్లాక్ కలర్ లో ఉంటుంది, డీప్ బ్లాక్ అయితే. అండ్ ఇంకొకటి వచ్చేసరికి అల్ట్రా వైలెట్, అండ్ ఇది వచ్చేసరికి శాండ్ స్ట్రోమ్. ఈ శాండ్ స్ట్రోమ్ మీకు స్పెషల్ ఫోన్ అనమాట. బ్యాక్ సైడ్ మీకు ఫైబర్ గ్లాస్ తో అయితే వస్తుంది. మిగతా 2 ఫోన్స్ మీకు బ్యాక్ సైడ్ కార్నింగ్ లాగా 7A ప్రొటెక్షన్ తో వస్తున్నాయి. అవి మీకు కింద పడిన అనుకో గ్లాస్ కదా బ్రేక్ అవుతుంది, పీసులుగా అవుతుంది. ఇది బ్రేక్ అవుతుంది కానీ పీసులు అవ్వదు, మీకు గుచ్చుకోవడం అట్లాంటి అవ్వదు అనమాట. అది దీనిలో స్పెషల్. అండ్ ఇంకొకటి ఏదైతే చుట్టూ ఫ్రేమ్ ఉందో ఈ మోడల్ లోనే మీకు MAO కోటింగ్ అయితే ఉంటుంది. MAO అంటే మైక్రో ఆర్క్ ఆక్సిడేషన్ టెక్నాలజీ యూస్ చేసి ఇంకా మీకు కోటింగ్ అయితే ఇచ్చారు, సిరామిక్ గ్రేడ్ కోటింగ్ అనమాట ఇది. సో ఇది ఇంకా స్ట్రెంత్ ఇంప్రూవ్ అవుతుంది ఈ ఫోన్ది మిగతా 2 కలర్స్తో కంపేర్ చేస్తే. సో మీరు తీసుకుంటే ఈ కలర్ కొద్దిగా బెటర్ ఆప్షన్ ఓవరాల్గా. అన్నిట్లో మీకు డిస్ప్లే ఫ్రంట్ కార్నింగ్ విక్టర్స్ 2 ప్రొటెక్షన్తో అయితే వస్తుంది. నెక్స్ట్ ఇంకొక డిపార్ట్మెంట్ చేద్దాం. ఫస్ట్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకోవాలి. OnePlus ఎప్పుడు గేమింగ్ మీద ఫోకస్ చేయదు. ఇప్పుడు OnePlus 13 మీరు చూసుకున్నా కానీ జనరల్ యూస్ చేసేవాళ్ళు, రెగ్యులర్గా ఫోన్ యూస్ చేసేవాళ్ళు, మంచి స్మూత్ UI ఎక్స్పీరియన్స్ కావాలనుకుని తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు అట్లా కాదు, గేమింగ్ టార్గెట్ అయితే చేస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు OnePlus 15 మీకు గేమింగ్ ఫోన్, మెయిన్ థీమ్ గేమింగ్ ఫోన్ అనమాట. మిగతా తర్వాత అయితే వస్తాయి. సో గేమింగ్ కోసం వీళ్ళు ఏమేమి చేంజెస్ చేస్తారు వాటి గురించి మనం మాట్లాడదాం. ఫస్ట్ ప్రాసెసర్ 8 Elite Gen 5 ప్రాసెసర్. సో ఇది ప్రెజెంట్ బెస్ట్ ప్రాసెసర్ మీకు ఆండ్రాయిడ్ లో మీరు తీసుకుంటే. అండ్ దీనిలో వీళ్ళు CPU లెవెల్లో చేంజెస్ అయితే చేశారు. CPU లెవెల్లో కోడ్స్ చాలా వరకు చేంజెస్ చేశారు. దగ్గర 25,641 కోడ్ ఆప్టిమైజేషన్ చేశారు CPU లెవెల్లో. అండ్ పేటెంట్స్ కూడా తీసుకున్నారు, దగ్గర 254 పేటెంట్స్ కూడా తీసుకున్నారు. వీళ్ళు ఏం చేశారంటే నార్మల్ గా ఫోన్స్ మీరు ఏదైనా ఫోన్ తీసుకొని గేమ్స్ ఆడుతున్నప్పుడు చాలా వరకు CPU రిసోర్సెస్ యూస్ చేసుకోదు, అవి అన్యూజ్డ్ పడి ఉంటాయి అనమాట. 10% 20% పక్క పడేసి ఉంటాయి, అన్ని కంప్లీట్ గా యూస్ చేసుకోవు. సో వీళ్ళు ఏం చేశారంటే CPU స్కెడ్యూలర్ అంటే కంప్లీట్ గా CPU మొత్తం 8 కోర్స్ ఉంటాయి కదా, ఆక్టా కోర్ ప్రాసెసర్ కాబట్టి. సో ఏ పని చేయాలో మొత్తం దానికి స్కెడ్యూల్ చేస్తారనమాట. ఇక్కడ ఒక యానిమేషన్ కనిపిస్తుంది కదా మీకు. ఇక్కడ ఒకటే రూట్ లో ట్రక్కులు కార్లు వెళ్తున్నాయి అనుకోండి, ఒకటే రోడ్డు మీద ఖచ్చితంగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. అదే కార్లకి ఒక లైన్, ట్రక్స్ కి ఒక లైన్ ఉంటే ట్రాఫిక్ జామ్ అవుతావు, స్మూత్ గా ఉంటుంది. సో అదే వీళ్ళు ఫాలో అయినట్టు చెప్తున్నారు. మనం ఇప్పుడు ఏదైనా గేమ్ రన్ చేస్తున్నాం, ఆ గేమ్కి ఏమేమి రిసోర్సెస్ కావాలి, సో ఏ కోర్ ఏ పని చేయాలి, అక్కడ ఎవ్రీథింగ్ CPU లో చేంజెస్ చేస్తారు అనమాట వీళ్ళు. సో దీనివల్ల ఏమైందంటే ఏదైనా పని ఫాస్ట్ గా చేయాలి అనుకుంటే మాత్రం దానికి ఫాస్ట్ కోర్ ని అలాట్ చేయడం, అంత పవర్ అవసరం లేదు ఈ పని చేయడానికి అనుకున్నప్పుడు కొద్దిగా లో పర్ఫార్మెన్స్ కోర్స్ ని అలాట్ చేయడం, ఇట్లా CPU ని స్కెడ్యూల్ చేశారు. నెక్స్ట్ GPU లెవెల్లో కూడా లైక్ మీరు ఏదైనా చాలా గేమింగ్ ఫోన్స్ మీరు చూసే ఉంటారు, గేమ్ ఫ్రేమ్ ఇంటర్పోలేషన్ అని చెప్పేసి ఉంటుంది. అంటే మనం ఏదైనా గేమ్ ఆడుతున్నాం అనుకోండి, ఆ గేమ్ మీకు ఒక 120 FPS కి సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే మీకు 144 రిఫ్రెష్ డిస్ప్లే ఉంది అనుకోండి, వీళ్ళు ఏం చేస్తారంటే గేమ్ ఫ్రేమ్ ఇంటర్పోలేషన్ యూస్ చేసి ఫేక్ ఫ్రేమ్స్ యాడ్ చేసి 120 FPS లో రన్ అయ్యే గేమ్ ని 144 FPS వరకు తీసుకెళ్లొచ్చు మాక్సిమం. దీనికోసం వీళ్ళు సపరేట్ గా డిస్ప్లే చిప్ అని చెప్పేసి ఇప్పుడు ఐక్యూలో చూడొచ్చు మీకు Q3 చిప్ ఇట్లా యూస్ చేస్తూ ఉంటారు కదా, ఆ సపరేట్ చిప్ అయితే ఉంటుంది. సో వీళ్ళు అలా ఏమి ఉండదు, డైరెక్ట్ CPU లెవెల్లోనే నేటివ్ గా సపోర్ట్ అయితే తీసుకొని వచ్చారు అనమాట. అంటే ఇప్పుడు GPU ఉంది, GPU ఈ పర్టికులర్ గేమ్ ఆడుతున్నాను ఇప్పుడు PUBG లాంటి BGMI గేమ్ ఆడుతున్నాం, మనం మధ్యలో ఒక ఫ్రేమ్ యాడ్ చేయాలంటే GPU ఇన్ఫర్మేషన్ ఫస్ట్ డిస్ప్లే చిప్ కి ఇస్తుంది. ప్రైక్యూ లాంటి ఫోన్ లో డిస్ప్లే చిప్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని అది ఫ్రేమ్ యాడ్ చేసేసి మళ్ళీ GPU దాన్ని తీసుకొచ్చి పెట్టడానికి చాలా టైం పడుతుంది, మొత్తం ప్రాసెస్ అంత ఉంటుంది. సపరేట్ చిప్ ఏ ఉండదు, GPU దాని పని చేసుకుంటుంది అనమాట. దీనివల్ల మీకు చాలా వరకు బ్యాటరీ కూడా సేవ్ అవుతుంది. మొత్తం ఈ ప్రాసెస్ అంతా జరగాల్సిన అవసరం లేదు, ఫోన్ తక్కువ హీట్ అవుతుంది, బ్యాటరీ కూడా తక్కువ కన్జ్యూమ్ అవుతుంది. ఇది ఒకటి చేశారు గేమింగ్ లో, ఇంకా చాలా ఉన్నాయి, అందుకే వీడియోలు ఎంత ఎక్కువ అవుతుందని చెప్తున్నా. వీళ్ళు మెయిన్ చెప్పేది ట్రై చిప్ సొల్యూషన్ అంటున్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఒక చిప్ గురించి మీకు చెప్పేసి OP గేమింగ్ కోర్ అని చెప్పేసి, ఇదంతా ఒకటి. ఇంకా మిగతా 2 ఏంటంటే వైఫై చిప్ ఒకటి ఉంటుంది, వైఫైకి సపరేట్గా చిప్ వీళ్ళు తీసుకొని వస్తున్నారు. మీరు గేమ్ ఆడుతున్నప్పుడు చాలామంది పింగ్ ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉంటారు, సిగ్నల్ అందకపోవడము, పింగ్ ఎక్కువ అయిపోవడము, మన బుల్లెట్స్ కనెక్ట్ అవ్వకపోవడం, ఇట్లా చాలా ఫేస్ చేస్తూ ఉంటారు. దానికి సొల్యూషన్గా సపరేట్గా వైఫై చిప్ తీసుకొని వస్తున్నారు. సో పింగ్ కాన్స్టాంట్గా మెయింటైన్ చేయొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. అండ్ ఇంకొకటి టచ్ రెస్పాన్సివ్ చిప్ కూడా ఉంటుంది. చాలా మంది టచ్ ఇష్యూస్ కూడా ఫేస్ చేస్తూ ఉంటారు, టచ్ అంత స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు. మీరు గేమ్ ఆడుతున్నప్పుడు ఒక్కోసారి ఒక బటన్ పెడితే ఓపెన్ అవ్వదు, అరే ఫైర్ బటన్ పని చేయలేదు, ప్రోన్ బటన్ కొడితే పడుకోలేదు, ఇట్లా ప్రాబ్లమ్స్ వస్తాయి కదా. వాటికి సొల్యూషన్గా
ఈ సపరేట్గా టచ్ రెస్పాన్స్ చిప్ ఒకటి తీసుకొని వచ్చారు. టచ్ రెస్పాన్స్ మీకు చాలా బాగుంటుంది. ఈవెన్ టచ్ శాంపింగ్ రేట్ కూడా హైయెస్ట్ ఉంటుంది ఈ ఫోన్లో, 3200 హెడ్జ్ ఉంటుంది. అండ్ ఇంకొకటి, మీరు తడి చేతులతో మీరు ఫోన్ చాలా మంది స్లీవ్స్ లేకుండా, ఫింగర్ స్లీవ్స్ లేకుండా ఆడుతుంటారు కదా గేమ్ ఆడుతున్నప్పుడు, మీకు స్వెట్ వస్తూ ఉంటుంది. సో స్వెట్ వచ్చినప్పుడు కూడా టచ్ రెస్పాన్స్ కరెక్ట్గా ఉండేట్లు ఈ చిప్ ఉపయోగపడుతుంది. ఇది ట్రై చిప్ సొల్యూషన్ తీసుకొని వచ్చింది. మెయిన్ చిప్, టచ్ రెస్పాన్స్ చిప్ అండ్ వైఫై చిప్. సో మొత్తం కలిపి ట్రై చిప్ సొల్యూషన్ గేమింగ్కి తీసుకొచ్చా అని చెప్తున్నారు. ఈవెన్ చిన్న చిన్న డీటెయిల్స్ కూడా వదలలేదు. అక్కడ పింగ్ అంతా అయిపోయింది. జైరోస్కోప్ కూడా ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మనం గేమ్ ఆడుతున్నప్పుడు. సో జైరోస్కోప్ కూడా మీకు ప్రిసిషన్ చాలా బాగుంటుంది ఎయిమింగ్కి, ఎందుకంటే వీళ్ళు సపరేట్గా జైరో మీద ఫోకస్ చేశారు. యుఏవి గ్రేడ్ జైరోస్కోప్ యూజ్ చేశారు. ఈ యుఏవి అనేది ఏరియల్ వెహికల్స్లో యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. దానిలో డ్రైవర్ ఉండరు, వెహికల్స్ మూవ్ అవుతూ ఉంటాయి. అవి ఎలా మూవ్ అవ్వాలి ఇవన్నీ మనం కంట్రోల్ చేయొచ్చు అనమాట. లోపల డ్రైవర్ ఉండాల్సిన అవసరం లేదు. సో ఆ లెవెల్లో అయితే జైరో యూజ్ చేస్తారు, అది యూజ్ చేస్తామని చెప్తున్నారు వీళ్ళు. దీనిలో మీకు ఇండస్ట్రీ ఫస్ట్ హైయెస్ట్ ప్రెసిషన్ 4000 degrees per second DPS డిగ్రీస్ పర్ సెకండ్ జైరో అయితే ఉంటుంది. అంటే మీరు జైరో యూజ్ చేస్తున్నప్పుడు మీ హ్యాండ్ మూవ్మెంట్ తగ్గట్టు, మీరు ఎటైతే మీరు ఫోన్ తిప్పుతున్నారో దానికి తగ్గట్టు జైరో ఎగ్జాక్ట్గా మూవ్ అవుతుంది. షేక్ అవ్వడం ఇట్లా ఉంటుంది అనమాట. జైరోస్కోప్ లెవెల్లో కూడా మీకు ఈ ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. మీ యాక్యురసీ ఇంప్రూవ్ అయితే జైరోలో, అండ్ ఎయిమింగ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇంకొకటి నేటివ్ లెవెల్లో 165 FPS సపోర్ట్ తీసుకురావడం. కాల్ ఆఫ్ డ్యూటీలా టైటిల్ సపోర్ట్ చేస్తే 165 నేటివ్లో. సో వీళ్ళు పార్ట్నర్ అయ్యారు కాల్ ఆఫ్ డ్యూటీ తోటి. ఇప్పుడు కాల్ ఆఫ్ డ్యూటీ మీకు నేటివ్ లెవెల్లోనే 165 FPS మీరు గేమ్ అయితే ఆడొచ్చు. బీజీఎంఐ పబ్జీకి ఆప్షన్ లేదు. బీజీఎంఐ పబ్జీ మీకు మ్యాక్స్ 119.9 అంటే 120 FPS వరకు అయితే సపోర్ట్ ఉంటుంది నేటివ్ లెవెల్లో. మిగిలిన మీరు 165లో ఆడొచ్చు. బీజీఎంఐ పబ్జీ కూడా 165లో ఆడొచ్చు. కాకపోతే అది ఫేక్ ఫ్రేమ్స్ని యాడ్ చేస్తుంది. మీ గేమ్ ఫ్రేమ్ ఇంటర్పోలేషన్ ఉంటుంది కదా, దాని ద్వారా 165 అయితే మీకు వస్తుంది. నేటివ్ లెవెల్లో అయితే ఉండదు కాల్ ఆఫ్ డ్యూటీ లాగా. నేటివ్ లెవెల్లో 165 సపోర్టెడ్ గేమ్స్ అయితే చెప్పారో అన్ని లిస్ట్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఒకవేళ గేమ్స్ మీరు ఆడే పని అయితే వీటిలో మీకు నేటివ్ లెవెల్లో సపోర్ట్ ఉంటుంది. ఇంకా కూలింగ్ సిస్టమ్ విషయానికి వచ్చినా కానీ సిపియూ లెవెల్లో చేంజెస్ చేశారు కదా, సిపియూ స్కెడ్యూలర్ ఇవన్నీ చెప్పా కదా మీకు. వాటన్నిటి వల్ల మీకు కొద్దిగా ఫోన్ తక్కువ హీట్ అవుతుంది. అండ్ దాంతోపాటు ఎక్స్ట్రాగా దీనిలో మీకు 360° క్రియో వెలాసిటీ కూలింగ్ సిస్టమ్ ఉంటుంది. అండ్ ఫ్రంట్ డిస్ప్లేలో కూడా ఏరోజెల్ మెటీరియల్ అయితే యూజ్ చేశారు. మీకు అన్బాక్సింగ్ కూడా చూపించాను. సో అది యూజ్ చేశారు కూలింగ్ కోసం. మిడిల్లో మీకు వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ ఉంటుంది. అది కూడా హ్యాండ్ టియరబుల్ స్టీల్ అయితే యూజ్ చేశారు. అండ్ గ్రాఫైట్ బ్యాక్ కవర్ ఉంటుంది. ఇట్లా చాలా ఇంప్లిమెంట్ చేస్తారు కూలింగ్ పరంగా అయితే మాత్రం. ఇవన్నీ మీకు కూలింగ్ లో హెల్ప్ అవుతాయి. అండ్ ఇంకా గేమింగ్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం దీన్ని ఖచ్చితంగా ఇంకా డీప్ గా చెక్ చేయాలి. ఇది గేమింగ్ ఫోన్ ఇన్ని ఉన్నాయి కదా, మనకు నార్మల్ చెప్పడానికి కాదు, ఇన్ని ఉన్నాయి, ఇన్ని చేంజెస్ చేశారు వీళ్ళు గేమింగ్ పరంగా. సో దీనికి సంబంధించిన సపరేట్గా గేమింగ్ స్ట్రీమ్ కూడా చేస్తాను. ఇదే రోజు చేస్తాను 13వ తారీఖే నైట్ 9 గంటలకు మన గేమింగ్ ఛానల్లో లైవ్ స్ట్రీమ్ స్టార్ట్ అవుతుంది. ఒక 5 గంటలు అట్లా ఆడతా, చూద్దాం పింగ్ ఎలా మెయింటైన్ చేస్తుంది, జైరో ఎంత యాక్టివిటీ పర్ఫామ్ చేస్తుంది, వీళ్ళు చెప్పిన వాడిని పని చేస్తలేవా అన్నీ అక్కడ మనం డీటెయిల్ చెక్ చేద్దాం. నేను జనరల్గా నేను యూజ్ చేసినప్పుడు నేను సింగపూర్ వెళ్ళాను. సింగపూర్ వెళ్ళినప్పుడు అక్కడ పబ్జీ ఆడాను. నాకైతే 165 మెయింటైన్ చేస్తుంది కాన్స్టాంట్గా. FPS అయితే కాన్స్టాంట్గా వస్తుంది. క్లాసిక్స్లో కూడా మెయింటైన్ చేస్తుంది అది. ఈవెన్ ఈ ఫోన్ నేను లైన్కి కూడా ఇచ్చాను. వాడు ఇంకా స్క్రిమ్స్ ఆడాడు, టోర్నమెంట్స్ కూడా ఆడాడు. సో వాడు చెప్పిన దాని ప్రకారం చూసినా కానీ వాడికి కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉందని చెప్తాను. ఈవెన్ జైరో నాకు బాగా అనిపించింది అన్నాడు. పింగ్ కూడా కాన్స్టాంట్గా మెయింటైన్ చేస్తున్నాడు. వాడు అయితే ఒక 1 day అయితే యూజ్ చేస్తాడు ఫోన్ ఇది. అండ్ వాడు కూడా బాగుంది అన్నాడు. ఫ్రేమ్ రేట్ కూడా 165 ఉంది. కాకపోతే స్క్రీన్ రికార్డ్ చేస్తున్నారు అనుకోండి, మీరు గేమ్ ఆడుతున్నప్పుడు స్క్రీన్ రికార్డ్ చేయడం మొదలు పెట్టారు అనుకోండి, మీకు 120 FPS వచ్చేస్తుంది. 165లో రన్ అవర్లో 120 వరకు రన్ చేస్తుంది. నెక్స్ట్ గేమింగ్ ఫీచర్స్ విషయానికి వస్తే మాత్రం మీరు గేమ్ లాంచ్ చేసిన తర్వాత లెఫ్ట్కి ఇలా స్వైప్ చేశారు అనుకోండి, ఇక్కడ మీకు మొత్తం ఫీచర్స్ అయితే వస్తాయి. ఇక్కడ మీరు 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. నేను ఎప్పుడు ప్రో గేమర్లోనే పెట్టా గేమింగ్ ఫోన్ కాబట్టి. హైపర్ ఫ్రేమ్ రేట్, హైపర్ HDR అండ్ రెజల్యూషన్ కూడా హైలో ఉంటుంది, రిఫ్రెష్ రేట్ కూడా హైలో ఉంటుంది. ఎప్పుడు వీటిలోనే ఆడింది. అండ్ కింద మీకు టచ్ రెస్పాన్స్ ఉంది కదా, ఒకవేళ మీరు హైపర్ రెస్పాన్స్ ఇంజిన్ దీన్ని ఎనబుల్ చేశారనుకోండి, గేమ్ మీకు 165 FPSలో అయితే రన్ అవ్వట్లేదు, 90కి వచ్చేస్తుంది. సో దీన్ని బెటర్ ఆఫ్ చేసుకొని టచ్ రెస్పాన్స్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇది ఆఫ్ చేసుకున్నా మీకు టచ్ రెస్పాన్స్ బాగానే ఉంటుంది. కింద మీకు టచ్ రెస్పాన్స్ ఉంది, ఇక్కడ మీకు అల్ట్రా టచ్ పెట్టుకోండి. మీకు ఇంకా జైరోస్కోప్లో కూడా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మీరు ఇంకా సెన్సిటివిటీ పెంచుకోవచ్చు. డిఫాల్ట్ వదిలేయడం బెటర్ ఆప్షన్ అని అడిగితే జైరోస్కోప్. నెక్స్ట్ ఇంకా కిందకు వచ్చేస్తే టూల్స్లో మీకు సిస్టమ్ స్టేటస్లోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ మీకు రిఫ్రెష్ రేట్ లైవ్గా మీరు చూడాలనుకుంటే ఇది ఎనబుల్ చేసుకుని ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది. అండ్ నెట్వర్క్ ఆప్టిమైజేషన్ ఉంటుంది, అంటే డ్యూయల్ నెట్వర్క్ అనమాట. వైఫై మీకు ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, వెంటనే మొబైల్ నెట్వర్క్ ఆటోమేటిక్ స్విచ్ అయింది, మీరు స్విచ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. మిస్ టచ్ ప్రివెన్షన్ కూడా ఉంది, వాయిస్ చేంజర్, ఫుట్ స్టెప్ బూస్టర్ ఆప్షన్ ఉంది. ఇక్కడ నుంచి మీరు ఇది ఎనబుల్ చేసుకుంటే ఫుట్ స్టెప్స్ ఇంకా మీకు బూస్ట్ అయితే గేమ్లో. అండ్ ఐ కంఫర్ట్ మోడ్ కూడా ఉంటుంది. కలర్ ఎన్హాన్స్మెంట్ చేసుకోవాలనుకుంటే కలర్స్ ఇంకా మీకు వైబ్రెంట్ కావాలంటే ఇది యూజ్ చేయొచ్చు. ఇలా చాలా ఫీచర్స్ మీకు గేమింగ్లో అయితే ఉంటాయి. ఇంకా మనం డీటెయిల్గా చూద్దాం. ఇప్పుడేగా వచ్చింది ఫోన్.
ఇంకా డీటెయిల్గా కొన్ని రోజులు యూస్ చేసిన తర్వాత స్ట్రీమ్ ఇవన్నీ చేసిన తర్వాత కంప్లీట్ రివ్యూ కూడా చేస్తా. అప్పుడు ఇంకా డీటెయిల్గా మీకు చెప్తాను గేమింగ్ గురించి. ఎక్కువ టైం గేమింగ్ పార్టే తీసుకుంటుంది, ఎందుకంటే అన్ని ఫీచర్స్ దానిలోనే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే విషయానికి వస్తే మాత్రం డిస్ప్లే చెప్పా కదా మీకు 1.5K రెజల్యూషన్తో వస్తుంది. అండ్ ఇది మీకు ఎల్టీపీ ప్యానల్ 1 to 120 Hz వరకు మీకు రిఫ్రెష్ అడ్జస్ట్ చేసుకోగలదు. డిస్ప్లే మీకు డాల్బీ విజన్ సపోర్ట్ ఉంటుంది. HDR 10 బిట్ ప్యానల్ ఇది. అండ్ డిస్ప్లేలో ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే మీరు అప్ టు 1 nit వరకు డిస్ప్లే బ్రైట్నెస్ని తీసుకెళ్ళవచ్చు. కంప్లీట్ డౌన్ చేశారు అనుకోండి 1 nitకి వెళ్ళిపోద్ది. ఇంకా 0.5 nit కూడా తీసుకెళ్ళొచ్చు. దీనికోసం మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. సెట్టింగ్స్లో యాక్సెసిబిలిటీలో విజన్ అని ఉంటుంది. సో అక్కడ మీరు రెడ్యూస్ వైట్ పాయింట్ అని ఉంది కదా, దీన్ని కంప్లీట్ డౌన్ చేశారు అనుకోండి ఇంకా మీకు డిస్ప్లే బ్రైట్నెస్ 0.5 nit వరకు వెళ్తుంది. డిస్ప్లే మీకు L1 సపోర్ట్ ఉంది. అమెజాన్ పై నెట్ఫ్లిక్స్ HD క్వాలిటీ చూడొచ్చు. నెట్ఫ్లిక్స్ లో డాల్బీ విజన్ కంటెంట్ చూడొచ్చు. HDR 10+ AV1 కంటెంట్ చూడొచ్చు. అన్ని ఉన్నాయి డిస్ప్లేలో, మీకు ఇది లేదని చెప్పడానికి లేదు, అన్ని సపోర్ట్ అయితే ఉంది. అండ్ స్పీకర్స్ విషయానికి వస్తే స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటాయి దీనిలో. మీకు LDAC LHDC ఈ సపోర్ట్ ఉంది. డాల్బీ అట్మాస్ అయితే ఉండదు. వీళ్ళది హోలో ఆడియో, రియాలిటీ ఆడియో ఇట్లాంటివి అయితే ఉంటాయి. అండ్ వైబ్రేషన్ కూడా మీకు X యాక్సిస్ లీనియర్ మోటార్తో వస్తుంది. హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ కూడా బాగా అనిపిస్తుంది. బ్యాటరీ 7300 mAh బ్యాటరీ, ఈజీగా ఫుల్ డే అయితే మీరు యూజ్ చేయొచ్చు. ప్రాబ్లం అయితే ఏముండదు. ఛార్జింగ్ విషయానికి వస్తే లాస్ట్ టైం 100 watt సపోర్ట్, ఇప్పుడు 120 watt సపోర్ట్ అయితే ఉంది. 39 minutes లో ఫుల్ ఛార్జ్ అయితే 40 minutes లో ఫోన్ మీరు ఫుల్ ఛార్జ్ చేసేయచ్చు. ఒకవేళ వైర్లెస్ ఛార్జ్ చేయాలన్నా కానీ ఫాస్ట్ గా చేయొచ్చు మీరు, ఎందుకంటే 50 watt ఎయిర్ బుక్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. గేమింగ్ లో మీకు బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. కెమెరా సెటప్ ఆల్రెడీ చెప్పాను నేను. బ్యాక్ సైడ్ 350, ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా సెటప్ అయితే ఉంది. అండ్ కెమెరాలో హెసల్బ్లడ్ పార్ట్నర్షిప్ లేదు. లాస్ట్ టైం మీకు OnePlus 13 హెసల్బ్లడ్ పార్ట్నర్షిప్ ఉండేది, ఇప్పుడు తీసేశారు. వీళ్ళు OnePlus డీటెయిల్ మ్యాక్స్ ఇంజిన్ అని చెప్పి తీసుకొని వచ్చారు. ఈ డీటెయిల్ మ్యాక్స్ ఇంజిన్ మెయిన్ ఫోకస్ వీళ్ళు చేసింది డీటెయిల్స్. మీరు లో లైట్ లో తీసినా కానీ ఎక్కడ తీసినా కానీ మీరు జూమ్ చేసి డీటెయిల్స్ ఉంటాయి అనేది చెప్తున్నారు వీళ్ళు. ఇది నార్మల్గా 26 మెగాపిక్సెల్ క్వాలిటీలో కూడా ఫోటో తీయచ్చు. మీరు సెట్టింగ్స్ లోకి వెళ్ళారనుకోండి, కెమెరాలో ఫార్మాట్స్ ఉంది కదా, ఫార్మాట్స్ లో హై రెజల్యూషన్ సెలెక్ట్ చేసుకోవాలి మీరు. అప్పుడే మీకు ఫోటో 26 మెగాపిక్సెల్ అయితే వస్తుంది. అవి మీకు జూమ్ చేస్తే ఇంకా డీటెయిల్స్ అయితే ఉంటాయి అనమాట. కెమెరాలు మీకు హెసల్బ్లడ్ ఫిల్టర్స్ ఇవన్నీ ఉండవు, పార్ట్నర్షిప్ లేదు కాబట్టి. అయితే కెమెరా బాగానే ఉంది. కెమెరా మరి తీసిపడేయడానికి అయితే లేదు. నేను కొన్ని ఫొటోస్ కూడా తీసాను, ఇన్స్టాగ్రామ్ లో కూడా పోస్ట్ చేశాను. ఆల్మోస్ట్ 80% అయితే కెమెరా నచ్చింది. కొంతమంది నాకు సాఫ్ట్ గా అనిపించినాయి అని చెప్పేసి అంటున్నారు. చాలా మందికి అయితే చూడడానికి బాగున్నాయి అని చెప్పేసి చెప్తున్నారు. నేను యూజ్ చేసిన దాని ప్రకారం, నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నాకు అనిపించింది కలర్స్ బాగున్నాయి. నా టీషర్ట్ కలర్ అంత సూపర్ గా మరి ఓవర్ గా దాన్ని కాంట్రాస్ట్ పని ఇట్లాంటి చేయలేదు, చూడడానికి బాగుంది. అండ్ ఫేస్ ని కొంచెం సాఫ్ట్ చేస్తుంది. సాఫ్ట్ ఎందుకు చేస్తుంది అంటే మీకు చిన్న చిన్న మచ్చలు ఇలాంటివి ఉంటాయి, సాఫ్ట్ చేసేసి సోషల్ మీడియా రెడీ ఫోటోస్ అయితే ఇస్తుంది. అండ్ ఇమేజ్ ప్రాసెసింగ్ బాగుంది. మీరు ఫోటో తీసిన తర్వాత ఫస్ట్ చూడడానికి బోజర్ కనిపిస్తుంది, ఏదైనా ఫోటో ఎలా ఉందో అనిపిస్తుంది. ఒక టైం తీసుకుంటుంది, ఒక 1-2 seconds తీసుకొని ప్రాసెసింగ్ చేసి ఇమేజ్ మార్చేస్తుంది. చూడొచ్చు మీకు స్క్రీన్ రికార్డ్ కూడా చేసాయి. ఈవెన్ లో లైట్ అసలు కంప్లీట్ లైట్ లేనప్పుడు కూడా కొద్ది డీటెయిల్స్ అయితే వస్తున్నాయి. ఈ ఫోటో ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది బాగాలేదు లాస్ట్ ఫోటో అన్నారు. ఇది కంప్లీట్ లైట్ లేదు, ఇది ఆ కండిషన్ లో తీసిన ఫోటో. ఇది బ్యాక్గ్రౌండ్ లో బిల్డింగ్ ఉంది కదా, దాన్ని ఫోకస్ చేసి తీసింది. ఓన్లీ షిప్ బిల్డింగ్ తీసిన ఫోటో కూడా చూడొచ్చు. అండ్ డైనమిక్ రేంజ్ కూడా బాగా అడ్జస్ట్ చేస్తుంది. ఇది కూడా కొన్ని స్క్రీన్ రికార్డ్ చేశాను నేను. ఇక్కడ చూడొచ్చు ఫ్రంట్ కెమెరా. ఇది ఫస్ట్ ఇంప్రెషన్ బాగానే అనిపించింది కెమెరా నాకు. అండ్ వీడియోలో కూడా 4K 120 FPS తీసుకొని వచ్చారు, అది కూడా డాల్బీ విజన్. ఇది OnePlus 15 4K 120 FPS మంచి అద్భుతమైన దృశ్యం చూసా కాబట్టి రికార్డ్ చేస్తున్నాను. క్లౌడ్ ఫారెస్ట్ అంట ఇది. స్లో మోషన్ చేస్తే 4K 120 FPS ఎలా ఉంటుందో చూద్దాం. అండ్ స్లో మోషన్ కూడా 4K 120లో రికార్డ్ చేయొచ్చు. అండ్ పోర్ట్రేట్ వీడియో కూడా 4Kలో రికార్డ్ చేయొచ్చు. సో ఇవన్నీ దీనికి ప్లస్ పాయింట్స్. అండ్ అండర్ వాటర్ మోడ్ కూడా యాడ్ చేశారు కెమెరాలో. ఇంతకుముందు OnePlus 13 అండర్ వాటర్ మోడ్ అయితే లేదు, సో ఇప్పుడు అండర్ వాటర్ మోడ్ అయితే యాడ్ చేశారు. నేనైతే మాత్రం గేమింగ్ మీద కంప్లీట్ ఫోకస్ చేశారు. కెమెరా మొత్తం డౌన్ అయిపోయేది అనుకున్నా, కాకపోతే లేదు, బాగానే ఉంది. కెమెరా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సాఫ్ట్వేర్ విషయానికి వస్తే Oxygen OS 16 మీద రన్ అయింది అవుట్ ఆఫ్ ది బాక్స్. ఇది అప్డేట్స్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఎన్ని సంవత్సరాలు ఇస్తారో, మేబీ 4+6 అప్డేట్స్ అయితే ఇవ్వచ్చు. Android 16 ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది. అండ్ Oxygen OS 16 కంప్లీట్ వీడియో నేను చేశాను, రీసెంట్గానే చేశాను మన ఛానల్. ఒకవేళ మీరు Oxygen OS 16 ఫీచర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ కార్డ్స్లో ఉంటుంది, ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. అండ్ ఒక ఫీచర్ అప్పుడు రాలేదు నేను యూస్ చేస్తున్నప్పుడు, ఈ ప్లస్ కీ ఉంది కదా, దీన్ని యూస్ చేసి మనం వాయిస్ రికార్డ్ చేయొచ్చు. దీని లాంగ్ ప్రెషర్స్ పట్టుకున్నాం అనుకోండి, ఇక్కడ చూడొచ్చు వాయిస్ రికార్డర్ అయితే వస్తుంది. సో మీరు ఏదైనా వాయిస్ క్లిప్స్ ఏదైనా రికార్డ్ చేసేసి సేవ్ చేసుకోవాలనుకుంటే సేవ్ చేసుకోవచ్చు. ఇది ఒక్క ఫీచర్ ఆ వీడియోలో మిస్ అయితే ఒకసారి Oxygen OS 16 వీడియో చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తే డిస్క్రిప్షన్లో పడితే అక్కడ నుంచి చెక్ చేయండి. ఇంకా దీనిలో మీకు 5G బ్యాండ్స్ విషయానికి వస్తే 16 5G బ్యాండ్స్కి సపోర్ట్ చేస్తుంది. Wi-Fi 7, Bluetooth 6, NFC, IR బ్లాస్టర్, USB కూడా 3.2 సపోర్ట్తో వస్తుంది. అండ్ హార్డ్వేర్ పరంగా ఇంకొకటి 3 మైక్స్ ఉంటాయి నాయిస్ క్యాన్సిలేషన్కి. అన్నీ ఉన్నాయి, NFC కానీ IR బ్లాస్టర్ కానీ అన్నీ ఉన్నాయి, ఏమీ తీసేయలేదు. ఇంకా ఎక్స్ట్రా యాక్సెసరీస్ కూడా ఇస్తున్నారు, అవి సపరేట్ కొనుక్కోవాలి. నాకు బాగా అనిపించింది యాంటీ గ్లేర్ స్క్రీన్ గార్డ్ తీసుకొని వస్తున్నారు. టెంపర్ గ్లాస్ మీరు కొనుక్కోవాలనుకుంటే
అనుకుంటే యాంటీ గ్లేర్ టెంపర్ గ్లాస్, అది ఎంత కాస్ట్ తెలియదు కానీ అది ఒకటి తీసుకొని వస్తున్నారు. అది మీకు చాలా ఉపయోగపడుద్ది, గ్లేర్స్ తగ్గిస్తుంది. అండ్ ఇంకొకటి కేసులు కూడా చాలా ఉన్నాయి, మీకు ఒకటి ఆల్రెడీ బాక్స్లో చూపించాను. దాంతోపాటు ఫైబర్ కేసు, ఇది లాస్ట్ టైం కూడా OnePlus 13లో చూసాం మనం. అండ్ శాండ్ స్టోన్ ఫినిష్లో కూడా ఒక కేసు అయితే వస్తుంది. ఇవన్నీ ఎక్స్ట్రా యాక్సెసరీస్, ఇది సపరేట్ కొనుక్కోవాలి మీరు. ఈ ఫోన్ ప్రైస్ వచ్చేసరికి 12GB RAM 256GB బేస్ మోడల్ 72,999కి వస్తుంది, 73,000 రూపాయలకు వస్తుంది. బ్యాంక్ ఆఫర్ 4,000 రూపాయలు కూడా ఇస్తున్నారు. బ్యాంక్ ఆఫర్ యాడ్ చేస్తే మీకు నెట్ ఎఫెక్టివ్ ప్రైస్ వచ్చేసరికి 68,999 రూపాయలకి అయితే వస్తుంది. లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసి 4,000 రూపాయల ప్రైస్ అయితే పెరిగింది. టాప్ మోడల్ 16GB RAM 512GB మోడల్ వచ్చేసరికి 79,999 రూపాయలు పెట్టారు ప్రైస్. సేల్ వచ్చేసరికి ఈ రోజు స్టార్ట్ అవుతుంది. ఈ రోజు 8 గంటలకి ఆల్రెడీ మీ వీడియో చూస్తున్నారు కదా, సేల్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. నవంబర్ 13 నుంచి 16 డేట్స్ మధ్యలో ఒకవేళ మీరు కొన్నారనుకోండి, స్పెషల్ బండిల్ ఆఫర్ అయితే వస్తుంది. దానిలో మీకు OnePlus Nord Buds ఫ్రీగా అయితే వస్తాయి. ఒకవేళ మీరు పాత OnePlus ఫోన్స్ యూస్ చేస్తున్నారు, మీరు OnePlus 15కి అప్గ్రేడ్ అవ్వాలనుకుంటే వాళ్ళకి ఎక్స్ట్రాగా ఒక 4,000 రూపీస్ బోనస్ అయితే వస్తుంది. ఇది ఓన్లీ నవంబర్ 2 వరకే ఉంటుంది వీళ్ళు చెప్పే దాని ప్రకారం. అయితే ఇవి కొన్ని ఆఫర్స్. ఇది ఓవరాల్గా OnePlus 15 అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే. ఒకవేళ మీరు OnePlus ఫ్యాన్స్ అనుకోండి, OnePlus 13లో లైక్ 2K డిస్ప్లే, కర్వ్డ్, ఈ గేమింగ్ ఎక్కువ ఫోకస్ చేయరు, నార్మల్గా తీసుకొని వచ్చారు. సో ఆ టైప్ మీరు ఇష్టపడతారు, లేకపోతే ఇప్పుడు చేంజెస్ చేశారు కదా ఇప్పుడు OnePlus 15లో, అది ఇష్టపడతారా? మీరు కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. వీడియో అయితే లైక్ చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మన నెక్స్ట్ వీడియో అప్పటికి సెలవు. బాయ్.